వేసుకొని చక్కగా వెళ్ళిపోతాడు. మన పని అంతా శనగలు తిని చేతులు కొడుతున్నట్టు ఉండాలి కానీ ఇన్ని దినములు పనితో సవాసం వెళ్తే పదానికి సాగనంపాలి కానీ నీ వల్ల కాస్త నాతో చెప్పు. క్షణంలో శంకరగిరి మాన్యాలు పట్టించకపోతే నా పేరు అర్థమే కాదు. నీ శక్తి నాకు తెలియదా? నేడో రేపో నేను చెప్పేదని కానీ నువ్వు ఊరికే ఉండమ్మా. ఏమని చెప్తావమ్మా? ఏమండి శంకరం గారు, డబ్బుంటే మీ ఇంటికే వెళ్ళిపోండి. డబ్బులు ఎక్కడ మా ఇంటికి అమ్మా, డబ్బులు లేకుండా వాడు మన ఇంటికి ఎందుకే? మనం చేస్తాం మొత్తం డబ్బు కోసమేనమ్మా. అబ్బబ్బా పొరపాటు పడ్డానమ్మా. నువ్వు చెప్పమని చెప్పనా? ఏమండి శంకరం గారు, వరకరం గారు, డబ్బుంటే మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపోండి అని మా అమ్మ చెప్పమని చెబుతాను. అవునులేమ్మా, నేను చెప్పన్నాను కాబట్టి చెబుతావు, లేకపోతే నువ్వు ఎదురు చెబుతావే. వాడు సామానుడు కాదే, పెద్దవాడు అంటే వాడే. అమ్మో అమ్మో అమ్మో, నా కూతురికి ఏం మందు పెట్టాడో ఏమో, మనసు మొత్తం వాడి మీదనే ఉంది. ఏంటమ్మా మందు మాట్లాడుతున్నావు? ఇంకేడు మందులో 60 రూపాయలు అమ్మాల్సింది 160 రూపాయలకు అమ్ముతున్నాడు. దాని గురించి మనకు వద్దులేమ్మా. సరే నువ్వు వాడుకొని పాడుకోమ్మ, వాడుకుంటే నేను తర్వాత చూసుకుంటాను. ముఖ్యంగా చెప్పాల్సిన మాట వచ్చింది. ఏంటమ్మా? అదేనమ్మా, మన ఊళ్ళో పెద్ద సుబ్బారావు గారు ఆయన పోయారా? లేదమ్మా, వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు గారు. ఈయన పోయారా? ఆయన పోయిన తర్వాత మన ఇద్దరిని మాత్రం చేసేదే ఉంది. మరి హఠాత్తుగా సుబ్బారావు వచ్చింటేటమ్మా, జాగ్రత్తగా వినమ్మా. పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మన వీధిన 4-5 మార్లు తిరిగినాడు. అమ్మా అమ్మా, ఆయనకు అదేమైనా జబ్బేమోనమ్మా? మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికీ ఏ జబ్బు ఆయనకు ఆ చెప్పాను. చెప్తాను వినమ్మా. జాగ్రత్తగా వినమ్మా. చెప్పండి. అక్షరం పోతే లక్షలు పోయినట్టమ్మా. చెప్పమ్మా. పొలపు రోగము పుట్టని వాడు వచ్చేపో మన ఇంటి వైపు కండెత్తి చూడడు, అటు చూసిన వాడే 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 మన ఇంటి వంటదిలే. అంతేకాదమ్మా, అతడు ఈ మధ్య తండ్రి కళ్ళలో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడుతున్నాడని విన్నా. ఇంత ఆ యదమ్ముడ రంగనాయి బట్టి నడమంతో శ్రీయంతో అతని వల్లేనట. అమ్మా ఈ సంగతి తెలిసి మొన్న పెళ్లి మేజవాణి కచేరీలో అతడు నాకు వస్తువుల తాంబూలం ఇచ్చినప్పుడు రవ్వంత చేశానమ్మా. దాని పదమే కాదు ఈ సుబ్బారావు గారి తార్లాట. అంతే కదా? రుచి తగిలిందన్నమాట. అన్నింటిలో నీ చేయి సామాన్యం అటమ్మా. నీ చేయి తగిలితే ఎర్రనోడు అమ్మ అమ్మ అమ్మ, నా మాట విని ఆ మేడకు ఎక్కి కొంచెం ఉషారం కనపడవే. అమ్మా కనిపించదు, నువ్వే కనిపించదు. నేను కనపడే మాట ఉషారం అంటే వాడు ఉసూరు కొట్టు పోతాడు. మరి ఎలా కనిపించాలో చెప్పు. నాకే చెప్పుకోవాలి. అవునమ్మా, నేను పోయిన తర్వాత నీకు ఎవరు చెప్తారమ్మా? సరే చెప్తాను వినమ్మా. వాళ్ళ చూపులు అంటే మామూలు చూపు కాదమ్మా. మన చూపు పడిందంటే 60 ఏళ్ల ముసలోడైనా సరిగా 6 ఎకరాల పొలం మన ఇంటికి రావాలి. 6 ఎకరాలు పొలం మమ్మీ మన ఇంటికి రావాలా? అయితే ఎలా చూడాలో చూపించమ్మా. చూపించమంటావమ్మా? ఈ కాలు చూపించు. కాలు చేతి మీద చేయి, కంటి వైపు జాగ్రత్త చూడవే. చూడాలమ్మా. అమ్మా నువ్వు చూస్తున్నట్లేదే, ఎవరో రమ్మని పిలుస్తున్నట్టుంది. బోడపాడు సుబ్బారావుకి అర్థమయ్యి ఉంటుంది. నేను చూశానో పిలిచానో ఆయన చెప్పాలమ్మా. నువ్వు చెబితే ఎలా అని. ఈ ఊళ్ళో వాళ్ళ ఎక్కడో ఉన్నామండి. ఆయన అద్దెకి కాదులేమ్మా, పక్కన నుంచి లేపించిన ఆయన నా కోసం. ఆయన సరిగానమ్మా. పొద్దున బజార్కి వెళ్ళింది చిన్నమ్మాయి గీత రాలేదేమే, ఏం చేస్తుందో ఏమో. అమ్మా రామ్మారావు ఇక్కడ రాజకీయం జరగడం, రాజ్యాంగం సవరణ జరగడం, ముగ్గురు కలిసి 3 ముక్కలు వెళ్ళాలన్నమాట. మమ్మరావే ఎందుకు ఏడుస్తావు? ఇది నన్ను బయట పంపించడానికి ఎందుకు పంపించదే? నన్ను బయట పంపించడానికి ఎందుకు పంపించదే? పంపిస్తే ఏమైంది? అమ్మా నువ్వు నన్ను బయట పంపించావా? నేను వెళ్ళనమ్మా. అమ్మా నేను వెళ్ళడం చూసి ఈ ఊరి కురువాళ్ళందరూ నా వెనకబడి ఏమంటున్నారంటే, ఏమంటారే? అమ్మా గాజువాక పిల్ల నే గాజులను కాదా, గాజువాక పిల్ల నే గాజులను కాదా, గాజువాక పిల్ల నే గాజులను కాదా,
నీ వీపు చూపలేదా మా సబ్బురుంచలేదా అమ్మా వాళ్ళ అయితే నువ్వేమన్నావి? నేను ఎందుకు ఊరుకుంటానే? నేను ఊరుకోలేదమ్మా. నేనేమన్నానంటే అమ్మా సింపుల్ చుట్టుదారి సిగులరిగిన చుట్టుదారి చేసి లెక్కు పెట్టిన నేను దాన్ని కాదు బాబు అయినా అదేం ఆలోచనే? అట్లా చెప్పావు దాన్ని కాదు బావు, ₹10 డబ్బులకే వస్తా. ₹10 చదువుతున్నాయి అంటే ఇప్పుడు అమ్మా అదొకడప్పుడు వస్తానని చెప్పలేదే. చెప్పలేదా? అయినా నువ్వు వెళ్ళే పని ఏముంది? అమ్మా నేను అలా బజార్ నడుచుకుంటూ వస్తుంటే మన గుమ్మలోనే ఎవరోనమ్మా నల్లగా ఉన్నారే. ఏం చేశాడు? నేను అలా వస్తుంటే నవ్వుకి ఎలా చూశాడంటే అమ్మా నిలవవే వాళ్ళు పరులదా అలాగని నావక నుంచి పైదాకా నన్ను ఎగదిగా చూశాడమ్మా. అసలే పెత్తవాడు అయిపోయాడా మీ మధ్యవాడు? అమ్మా గీత, ఎగాదిగా చూశాడా ఏమన్నా చేశాడే? నాదంటే ఏమి చేయలేదే. చేసేది లోపలికి వచ్చి నీకే చేస్తానన్నాడు. ఏసాడు ఎలవా వాడు బాబుకే వెళ్ళగాక ఏం చేస్తాడే? అమ్మా ఆ తర్వాత వాడు బాబు కూడా నీకు తెలిసినట్టే. పెద్ద కరవాకే వాడు విన్నాడంటే రాటమ్మా అనుకుంటాడు. అవునమ్మా. అవును. అమ్మా సుబ్బారావు గారు ఒక మాట అడిగారే. గీత మీ అమ్మ ఏం చేస్తుంది, మీ అక్క ఏం చేస్తుందని ఆయన నన్ను అడిగారమ్మా. నువ్వేమని చెప్పావే? నేనేం చెప్పానంటే బావగారు మీరు వస్తున్నారని మా అమ్మ అలా పెట్టుకుని కూర్చొని మల్లెపూలు మాల కడుతుంది. మా అక్కయ్య మేడగదిలో ముస్తాబు అవుతుందని చెప్పానే. ఆ తర్వాత ఏమని చెప్పాడు? ఏదో అమ్మా ఏదో చెప్పాను. సర్లే, నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊరు పడేసరికి ఊరు కాస్త మాటు మొలుతుంది. వాళ్ళ పక్క అమ్మాయి పెద్ద అమ్మాయి ఇలా రమ్మ పట్టవలసిన చెప్ప పైకి తెలియదు. అయితే వెతకపోయింది కాలికి తెలిగినట్టుగా రావాల్సిన సుబ్బారావు గారు గుమ్మం దాకా వచ్చారు. నువ్వు త్వరగా ముస్తాబు కానీ అమ్మా నేను ఈ పాడవృత్తి చెయ్యనమ్మా. నేను ఈ పాడవృత్తి చెయ్యలేనమ్మా. ఇది పాడవృత్తి కాదమ్మా, ఇది మన కులవృత్తి అమ్మా. కులవృత్తి మానవురా గువ్వల చర్మాన్ని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా. అమ్మ రంగతలిపై కూతురు వాడినా వేసలకు మూతులు వాడినా చూసే దిక్కుండదే. పోయితుండగానే నాకు రాళ్ళు సంపాదిస్తాను. నా మాట వినమ్మా, నా మాట విను. నా మనసు నా తను నేనేనాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మనికి అంకితం చేశాను. ఇలాంటి పాడు పనులు నేను చేయలేదు. అమ్మా మనసు శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చేయమ్మా, అది ఆయన చూసుకుంటాడు. శరీరం నా బెందు పెట్టలే, దీని సంగతి నేను చూసుకుంటా. ఇదేమి డబ్బు ఇచ్చాము. ఎంత చెప్పినా నీ మనసు మారదు. నువ్వెంత చెప్పినా